శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అధ ఏకవింశోధ్యాయ గణాధ్యక్షుల యుద్ధము. సనత్కుమారౌ వాచ తే గణాధిపతీన్ దృష్ట్వా నందీభృంగి ముఖాన్ షణ్ముఖాన్ అమర్షాదభ్యధావంత ద్వంద్వయుద్ధాయ దానవాః. నందినం కాలనేమిశ్చ శుంభో లంబోదరం తథా నిశుంభః షణ్ముఖం దేవమభ్యధావత్ సశంకితః. నిశుంభః కార్తికేయస్య మయూరం పంచభిః శరైః హృది వివ్యాధవేగేన మూర్ఛితః స పపాతః. తతః శక్తిధరః క్రుద్ధో బాణైః పంచభిరేవ చ వివ్యాధస్యందనే తస్య హయాన్ యంతారమేవ చ శరేణాన్యేన తీక్ష్ణేన నిశుంభం దేవవైరిణం. జఘాన తరసా వీరో జగర్జ రణదుర్మదః. అసురోపి నిశుంభాఖ్యో మహావీరోతి వీర్యవాన్. జఘాన కార్తికేయం తం గర్జంతం స్వేషునారణే. తతశక్తిం కార్తికేయో యావజ్జగ్రాహరోషతః తావన్నిశుంభో వేగేన సశక్త్యా తమపాతయత్. సనత్కుమారుడిట్లు పలికెను. నంది, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి అని గణాధ్యక్షులను గాంచి ఆ రాక్షసులు కోపముతో ద్వంద్వయుద్ధము కొరకై వారిపైకి ఉరికిరి. కాలనేమి నందితో మరియు శుంభుడు విఘ్నేశ్వరునితో తలపడిరి. నిశుంభుడు సందేహిస్తూనే షణ్ముఖదేవునిపైకి ఉరికెను. నిశుంభుడు 5 బాణములతో కుమారస్వామి యొక్క నెమలిని బలముగా హృదయమునందు కొట్టగా అది మూర్ఛిల్లి నేలగోలెను. అప్పుడు శక్తిధరుడగు కుమారస్వామి కోపించి 5 బాణములతో వాని గుర్రములను మరియు సారథిని కూడా కొట్టెను. యుద్ధములో అజేయుడగు ఆ వీరుడు మరి ఒక వాడి బాణముతో నిశుంభాసురుని గట్టిగా కొట్టి గర్జించెను. మహావీరుడు గొప్ప పరాక్రమశాలియగు నిశుంభాసురుడు కూడా యుద్ధములో సింహనాదము చేయుచున్న ఆ కుమారస్వామిని తన బాణముతో కొట్టెను. తర్వాత కుమారస్వామి కోపముతో శక్తిని తీసుకొనబోవునంతలో నిశుంభుడు వేగముగా తన శక్తితో దానిని కూల్చివేసెను. ఏవం బభూవ తత్రైవ కార్తికేయ నిశుంభయోః ఆహావోహి మహాన్ వ్యాస వీరశబ్ద ప్రగర్జతో. తతో నందీశ్వరో బాణైః కాలనేమిమవిధ్యత. సప్తభిశ్చ హయాన్ కేతుం రథం సారథిమాచ్ఛిన్నత్. కాలనేమిశ్చ సంక్రుద్ధో ధనుశ్చిచ్ఛేద నందినః స్వశరాసన నిర్ముక్తైర్మహాతీక్ష్ణైః శిలీముఖైః. అధ నందీశ్వరో వీరః కాలనేమిం మహాసురం తమాపాస్య చ శూలేన వక్షస్యభ్య హనద్ధృఢం. స శూలభిన్న హృదయో హతాశో హతసారథిః. అద్రే శిఖరముత్పాట్య నందినం సమతాడయత్. అధ శుంభో గణేశశ్చ రథమూషకవాహనౌ యుధ్యమానౌ శరవ్రాతైః పరస్పరమవిధ్యతాం. గణేశస్తు తదా శుంభం హృది వివ్యాధ పత్రిణ సారథిం చ త్రిభిర్బాణైః పాతయామాస భూతలే. ఈ విధముగా అచట వీర శబ్దములతో గర్జించుచున్న కార్తికేయ నిశుంభులకు గొప్ప యుద్ధము జరిగెను. ఓ వ్యాస, అప్పుడు నందీశ్వరుడు 7 బాణములతో కాలనేమి కొట్టిన గుర్రములను జెండాను రథమును సారథిని చీల్చివేసెను. కాలనేమి కూడా కోపించి తన ధనుస్సు నుండి విడిచిపెట్టబడిన మిక్కిలి వాడియగు బాణములతో నంది యొక్క ధనుస్సును విరుగగొట్టెను. అప్పుడు వీరుడగు నందీశ్వరుడు మహారాక్షసుడగు ఆ కాలనేమిని ప్రక్కకు నెట్టి శూలముతో గట్టిగా వక్షస్థలమునందు కొట్టెను. అతని వక్షస్థలము ఆ శూలపు దెబ్బకు చీలియుండెను. అతని గుర్రములు మరియు సారథి మరణించిరి. అప్పుడు అతడు పర్వత శిఖరమును పెకలించి దానితో నందిని కొట్టెను. మరియు రథమును అధిష్ఠించి ఉన్న శుంభుడు మూషకవాహనుడగు గజాననుడు యుద్ధము చేయుచు బాణ పరంపరలతో ఒకరినొకరు కొట్టిరి. అప్పుడు గజానుడు శంభుని బాణముతో హృదయమునందు కొట్టెను మరియు 3 బాణములతో సారథిని నేలగూల్చెను. తతోతి క్రుద్ధః శుంభోపి బాణవృష్ట్యా గణాధిపం మూషకం చ త్రిభిర్విద్వా ననాద జలదన్స్వనః. మూషకః శరభిన్నాంగశ్చ దృఢవేదనః లంబోదరశ్చ పతితః పదాతిరభవత్సహి. తతో లంబోదరః శుంభం హత్వా పరశునా హృది అపాతయత్తదా భూమౌ మూషకం చారురోహసః. సమరాయోజ్యతశ్చాభూత్ పునర్గజముఖో విభుః ప్రహస్య జగ్నతుః క్రోధాత్తోత్రేణేవ మహాద్వీపం. కాలనేమిర్నిశుంభశ్చ హ్యుభౌ లంబోదరం శరైః యుగపచ్చా జగ్నతుః క్రోధాదాసీ విషసమైర్ధృతం. తం పీడ్యమానమాలోక్య వీరభద్రో మహాబలః అభ్యధావత వేగేన కోటిభూతయుతస్తథా. కూష్మాండా భైరవాశ్చాపి వేతాళా యోగినీ గణాః పిశాచా డాకినీ సంఘ
గణాశ్చాపి సమమ్యయు. అప్పుడు శుంభుడు కూడా మిక్కిలి కోపించి గజాననుని బాణవర్షముతో ముంచెత్తి మూషకమును 3 బాణములతో కొట్టి మేఘము వలె గర్జించెను. బాణములచే చీల్చబడిన అవయవములు గల మూషకము తీవ్ర వేదనచే కంపించిపోయెను. నేలపై పడిన గజానుడు పదాతి అయ్యెను. అప్పుడు గజానుడు శంభుని పరశువుతో హృదయమునందు కొట్టి నేలపై పడవేసి మూషకమును అధిష్ఠించెను. అప్పుడు గజానుడు శుంభుని పరశువుతో హృదయమునందు కొట్టి నేలపై బడవేసి మూషకమును అధిష్ఠించెను. మరలా విఘ్నేశ్వర ప్రభుడు యుద్ధమునకు సంసిద్ధుడాయెను. శుంభుడు నవ్వి పెద్ద ఏనుగును అంకుశముతో కొట్టిన విధమున ఆయనను కోపముతో కొట్టెను. కాలనేమి మరియు నిశుంభుడు వీరిద్దరూ కలిసి క్రోధమును ప్రదర్శిస్తూ ఏకకాలములో సర్పముల వలె ప్రాణాంతకములకు బాణములతో గజానుని ఒక్కుమ్మడిగా ముట్టడించిరి. ఇట్లు వ్యధను పొంది ఉన్న గజానుని గాంచి మహాబలుడగు వీరభద్రుడు కోటి భూతములతో కూడి వేగముగా అతని వైపునకు పరిగెత్తెను. ఆయనతో పాటు కూష్మాండులు, భైరవులు, బేతాళులు, యోగనీగణములు, పిశాచములు, డాకిన్యాది గణములు కూడా వచ్చినవి. తతః కిలకిలా శబ్దై సింహనాదై సగర్జరై వినాదితైర్డమరుకై పృథివీ సమకంపత. తతో భూతాః ప్రధావంతో భక్షయంతి స్మ దానవాన్ ఉత్పత్య పాతయంతి స్మ ననృతుశ్చ రణాంగనే. ఏతస్మిన్నంతరే వ్యాసాభూతాం నంది గుహశ్చతౌ ఉత్థితా వాప్త సంజ్ఞౌ హి జగర్జతురలం రణే. స నంది కార్తికేయశ్చ సమాయాతౌ త్వరాన్వితౌ జగ్నతుశ్చ రణే దైత్యా నిరంతర శరవ్రజై చిన్నైర్భిన్నైర్హతైర్దైత్యై పతితైర్భక్షితైస్తథా వ్యాకులా సాభవత్సేన విషన్నవదనా తదా. ఏవం నంది కార్తికేయో వికటశ్చ ప్రతాపవాన్ వీరభద్రో గణాశ్చాన్యే జగర్జుః సమరేధికం. నిశుంభశుంభౌ సేనాన్యౌ సింధుపుత్రస్య తౌ తథా కాలనేమిర్మహాదైత్యో సురాశ్చాన్యే పరాజితాః. అప్పుడు భూమి కిలకిలారావములతో, సింహనాదములతో, గర్జనలతో మరియు డమరుక ధ్వనులతో నిండి కంపించెను. అప్పుడు భూతములు యుద్ధభూమిలో వేగముగా పరుగులెత్తుచు రాక్షసులను తినిచుండెను. పైకి ఎత్తి క్రింద పారవేయుచుండెను మరియు నాట్యమాడుచుండెను. ఓ వ్యాస, ఇంతలో నంది మరియు గుహుడు సంజ్ఞను పొంది నిలబడిరి. వారు అప్పుడు ఆ యుద్ధరంగములో అనేక పర్యాయములు గర్జించిరి. అప్పుడు నంది మరియు గుహుడు వేగముగా యుద్ధములోనికి ప్రవేశించి అవకాశము లేని విధముగా బాణపరంపరలతో రాక్షసులను ముంచెత్తి సంహరించిరి. తెగగొట్టబడిన వారు, చితుకగొట్టబడిన వారు, సంహరింపబడిన వారు, నేలగూలిన వారు మరియు భక్షింపబడిన వారు అగు రాక్షసులతో ఆ సైన్యము అల్లకల్లోలమయ్యెను. సైన్యములో విషాదము అలుముకొనెను. ఈ తీరున భయంకరాకారుడు ప్రతాపవంతుడగు కుమారస్వామి, నంది, వీరభద్రుడు మరియు ఇతర గణములు ఆ యుద్ధములో అధికముగా గర్జించిరి. జలంధరుని సేనానాయకులకు నిశుంభశుంభులు, మహాసురుడగు కాలనేమి మరియు ఇతర రాక్షసులు పరాజయమును పొందిరి. ప్రభిద్వస్త్వాం తతస్సేనాం దృష్ట్వా సాగరనందనః రథేనాతి పతాకేన గణానాభ్యయయౌ బలి. తతః పరాజితా దైత్య అప్యభూవన్ మహోత్సవాః జగర్జురధికం వ్యాస సమరాయోజ్యతాస్తదా సర్వే రుద్ర గణాశ్చాపి జగర్జుర్జయశాలినః. నంది కార్తిక దంత్యాస్య వీరభద్రాదికా మునే హస్త్య అశ్వరథ సంహాదః శంఖభేరీరవస్తథా అభవత్ సింహనాదశ్చ సేనయోరుభయోస్తథా జలంధర సరవ్రాతైర్నీహార పటలైరివ ద్యావా పృథివ్యో రాచ్చన్న మంతరం సమపద్యత. శైలాదిం పంచభిర్విద్వా గణేశం పంచభిశ్శరై వీరభద్రం చ వింశత్య ననాద జలదస్వనః. కార్తికేయస్తతో దైత్యం శక్త్యా వివ్యాధ సత్వరం జలంధరం మహావీరో రుద్రపుత్రో ననాదచ. అప్పుడు సముద్రపుత్రుడు బలశాలియగు జలంధరుడు తన సేన చెల్లాచెదురుటను గాంచి రెపరెపలాడుతున్న జెండాలు గల రథముపై ఎక్కి గణముల వైపునకు వేగముగా వెళ్ళెను. ఓ వ్యాసాపుడు పరాజితులై ఉన్న రాక్షసులు కూడా గొప్ప ఉత్సాహమును పొంది యుద్ధమునకు సన్నద్ధులై అధికముగా గర్జించిరి. నంది, కుమారస్వామి, గజాననుడు, వీరభద్రుడు మొదలుగా గల రుద్రగణములందరూ కూడా జయోత్సాహము గలవారై గర్జించిరి. ఓ ముని, 2 సేనలలో గుర్రముల సకిలింపులు, ఏనుగుల ఘీంకారములు, రథముల ధ్వని, శంఖముల ధ్వని, భేరీల ధ్వని మరియు సింహనాదములు మిన్నుముట్టెను. భూమికి స్వర్గమునకు మధ్యలో గల ఆకాశము జలంధరుని బాణములచే
పొగమంచు తునకలతో వలె కప్పివేయబడెను. అతడు నందిని 5, గణేశుని 5 మరియు వీరభద్రుని 20 బాణములతో కొట్టి మేఘధ్వనితో సింహనాదము చేసెను. అప్పుడు వెంటనే మహావీరుడు రుద్రపుత్రుడు కుమారస్వామి జలంధరాసురుని శక్తితో కొట్టి సింహనాదము చేసెను. స ఘార్ణ నయనో దైత్య శక్తి నిర్భన్న దేహక పపాత భూమౌ త్వరిత ముదతిష్టన్మహాబల తత్ర క్రోధ పరీతాత్మ కార్తికేయం జలంధర గదయా తాడయామాస హృదయే దైత్యపుంగవ గదా ప్రహార సఫలం దర్శయన్ శంకరాత్మజ విధిదత్త వరాద్వ్యాస సత్తూర్ణం భూతలే పతత్ తథైవ నంది హ్యపతద్భూతలే గదయా హతః మహావీరోపి రిపుః కించిద్వ్యాకులమానసః తతో గణేశ్వరః క్రుద్ధః స్మృత్వా శివ పదాంబుజం సంప్రాప్యాతి బలో దైత్య గదాం పరశునాచ్చినత్ వీరభద్రస్త్రిభిర్బాణైర్హృది వివ్యాద దానవం సప్తభిశ్చ హయాన్ కేతుం ధనుశ్చత్రం చ చిచ్చిదే తతోతి క్రుద్ధో దైత్యేంద్రః శక్తి ముజ్జమ్య దారుణాం గణేశం పాతయామాస రథమన్యం సమారుహత్ శక్తిచే చీల్చబడిన దేహము గల రాక్షసుడు కన్నులు తిరుగుటచే నేలపై బడెను. కానీ మహాబలశాలి అగుటచే వెంటనే లేచి నిలబడెను. అప్పుడు రాక్షస శ్రేష్ఠుడు జలంధరుడు క్రోధముతో నిండిన మనస్సు గలవాడై కుమారస్వామిని గదతో వక్షస్థలముపై కొట్టెను. శంకరపుత్రుడగు ఆ కుమారస్వామి వరముగా నీయబడిన ఆ గద ప్రభావశాలి అనియు వరము ఫలమనియు నిరూపించుటకై వెంటనే నేలపై బడెను. అదే విధముగా మహావీరుడు శత్రువులను సంహరించువాడు అయిన నంది కొంత కల్లోలమును పొందిన మనస్సు గలవాడై గదచే కొట్టబడి నేలపై బడెను. అప్పుడు విఘ్నేశ్వరుడు మిక్కిలి కోపించి శివుని పాదపద్మములను స్మరించి అతడుకు వచ్చి మహాబలశాలి అయి పరశువుతో రాక్షసుని గదను విరుగగొట్టెను. వీరభద్రుడు ఆ రాక్షసుని వక్షస్థలముపై 3 బాణములతో కొట్టి 7 బాణములతో గుర్రములను సంహరించి జెండాను ధనస్సును మరియు గొడుగును ఛేదించెను. అప్పుడు ఆ రాక్షసరాజు మిక్కిలి కోపించి భయంకరమగు శక్తిని పైకెత్తి విఘ్నేశ్వరుని నేలపై పడవేసి తాను మరి ఒక రథమును అధిష్ఠించెను. అభ్యగాధత వేగేన స దైత్యేంద్రో మహాబలః విగణయ్య హృదాతం వై వీరభద్రం వృషాన్వితః వీరభద్రం జఘానాసు తీక్ష్ణేనాసి విషేణతం ననాద చ మహావీరో దైత్యరాజో జలంధరః వీరభద్రోపి సంక్రుద్ధః సితధారేణ చేషునా చిచ్ఛేద తచ్చరం చైవ వివ్యాద మహేషునా తతస్థౌ సూర్య సంకాసౌ యుయుధాతే పరస్పరం నానా శస్త్రాస్త్ర విద్యాభిశ్చిరం వీరవరోత్తమౌ వీరభద్రస్తతస్తస్య హయాన్ బాణైరపాతయత్ ధనుశ్చిచ్ఛేద రథినః పతాకాం చాపివేగతః అధోస దైత్యరాజో హి పుప్లువే పరిఘాయుధః వీరభద్రోపకంఠం స ధృతమాప మహాబలః పరిఘేనాతి మహతా వీరభద్రం జఘానః మహాబలోబ్ధి తనయో మూర్ధ్ని వీరో జగర్జచ. అప్పుడు మహాబలశాలియగు ఆ రాక్షసరాజు మనస్సులో ఆ వీరభద్రుని ఏమీయూ లెక్క చేయక కోపముతో నిండిన వాడై వేగముగా అతనిపైకి దండెత్తెను. మహావీరుడు రాక్షసరాజుగా జలంధరుడు ఆ వీరభద్రుని ఒక వాడి బాణముతో వేగముగా కొట్టి సింహనాదము చేసెను. వీరభద్రుడు కోపించిన పదునైన బాణముతో ఆ బాణమును ఛేదించి ఒక గొప్ప బాణముతో అతనిని కొట్టెను. ఆ తర్వాత మహావీరులలో అగ్రగణ్యులు సూర్యునితో సమమగు తేజస్సు గలవారు వారిద్దరూ అనేక శస్త్రాస్త్రములతో చిరకాలము ద్వంద్వ యుద్ధము చేసిరి. అప్పుడు వీరభద్రుడు రథియగు ఆ జలంధరుని గుర్రములను బాణములతో నేలగూల్చి ధనుస్సును ఛేదించి వేగముగా జెండాను కూడా పడగొట్టెను. అప్పుడు మహాబలుడగు రాక్షసరాజు పరిఘను చేతబట్టి వేగముగా గెంతి వీరభద్రుని సమీపమునకు వచ్చెను. మహాబలుడు సముద్రపుత్రుడు వీరుడు ఆ జలంధరుడు మిక్కిలి పెద్ద పరిగతో వీరభద్రుని శిరస్సుపై కొట్టి గర్జించెను. పరిఘేనాతి మహతా భిన్న మూర్ధా గణాధిపః వీరభద్రః పపాతోర్వ్యాం ముమోచ రుధిరం బహు పతితం వీరభద్రంతో దృష్ట్వా రుద్రగణాభయాత్ అపాగచ్చన్ రణం హిత్వా క్రోశమానా మహేశ్వరం అద కోలాహలం శ్రుత్వా గణానాం చంద్రశేఖరః నిజ పార్శ్వస్థితాన్ వీరాన పృచ్ఛద్గణసత్తమాన్. గణాధ్యక్షుడు వీరభద్రుడు మిక్కిలి పెద్దదేగు పరిగచే కొట్టబడి పగిలిన శిరస్సు గలవాడే నేలపై బడెను. అతని తల నుండి చాలా రక్తము స్రవించెను. వీరభద్రుడు నేలగూలిటను గాంచి రుద్రగణములు భయముతో ఆక్రోశిస్తూ యుద్ధమును వీడి మహేశ్వరుని వద్దకు పరిగెత్తిరి. అప్పుడు చంద్రశేఖరుడు గణముల కోలాహలమును విని తన ప్రక్కన నిలబడి ఉన్న వీరులకు గణనాయకులను ప్రశ్నించెను. శంకర ఉవాచ కిమర్థం మద్గణానాం హి మహాకోలాహలో భవత్ విచార్యతాం మహావీరాః శాంతి కార్యా మయా ధ్రువం యావదితి దేవేశో గణాన్ పప్రచ్ఛ సాదరం
తావద్గణ వరాస్తేహి సమాయాతాః ప్రభుం ప్రతి తాన్ దృష్ట్వా వికలాన్ రుద్రః పప్రచ్ఛ కుశలం ప్రభుః యథావత్తే గణావృత్తం సమాచఖ్యుశ్చ విస్తరాత్ తచ్చుత్వా భగవాన్ రుద్రో మహాలీలాకరాః ప్రభుః అభయం దత్తవాంస్తేభ్యో మహోత్సాహం ప్రవర్ధయన్. శంకరుడిట్లు పలికెను, నా గణములలో పెద్ద కోలాహలము చెలరేగుచున్నది, కారణమేమి? మహావీరులారా పరిశీలించుడు. నేను నిశ్చయముగా ఈ కోలాహలమును శాంతింపజేయవలెను. ఆ దేవదేవుడు ఈ తీరున సాధారణముగా గణాధ్యక్షులను ప్రశ్నించినంతలో ఆ గణములు ఆ ప్రభువును సమీపమునకు వచ్చిరి. దుఃఖితులైన వారిని గాంచి రుద్రప్రభుడు కుశలమేనా అని ప్రశ్నించెను. ఆ గణములు జరిగిన వృత్తాంతమును యథాతథముగా విస్తారముగా చెప్పిరి. గొప్ప లీలలను చేయు భగవాన్ రుద్రప్రభుడు ఆ వృత్తాంతమును విని వారికి అభయమునిచ్చి వారిలో గొప్ప ఉత్సాహము వర్ధిల్లినట్లు చేసెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం యుద్ధఖండే విశేష యుద్ధవర్ణనం నామ 21తమోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలో రుద్ర సంహిత ఎందు యుద్ధఖండలో విశేష యుద్ధవర్ణనం అనే 21వ అధ్యాయము ముగిసినది.